స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 2026 జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత పాలక వర్గాల పదవీకాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్ పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు రాశారు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్తో ముగుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల, నగర పంచాయతీల పదవీకాలం ముగుస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం 5 ఏళ్ల పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు సభ్యుల పదవీకాలం పూర్తయ్యే 3 నెలల్లోపు నిర్వహించాల్సి ఉంటుంది. జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియను 2025 అక్టోబర్ 15లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా సిద్ధం చేయాలని కోరారు. ఎన్నికల అధికారుల నియామకాన్ని నవంబర్ 1 నుంచి 15లోగా పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం లాంటి అంశాలు నవంబర్ 16 నుంచి 30లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రిజర్వేషన్లు డిసెంబర్ 15లోపు ఖరారు చేయాలన్నారు. రాజకీయ పార్టీలతో డిసెంబర్ చివరి వారంలో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. 2026 జనవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్, అదే నెలలో ఫలితాలు ప్రకటించేలా ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు జరుగుతోంది. జనవరిలోనే 2026 జనవరిలో స్థానిక ఎన్నికల సంస్థలకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, ఏపీలో స్థానిక సంస్థ మార్చిలో ముగుస్తుంది. ఈ లోపుగా ఎన్నికల నిర్వహణ చేయాలని, జనవరిలో ఎన్నికల నిర్వహణ చేయాలని కూడా ఎన్నికల కమిషనర్ లేఖలో పేర్కొనడం జరిగింది. 2025 అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలి. అలాగే అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ప్రచురించాలి. అలాగే నవంబర్ 1 నుంచి 15లోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి. నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు సిద్ధం చేయడం, వాటిని సేకరణ చేయడం వంటివి పూర్తి చేయడంతో పాటుగా డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. తర్వాత వారంలో రాజకీయ పార్టీలతోటి సమావేశం నిర్వహించి జనవరి 2026లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి అదే నెలలో ఫలితాలు ప్రకటించేలాగా ఎన్నికల కమిషనర్ అయితే కార్యాచరణను రూపొందించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో దానికి సంబంధించినటువంటి మరొక ఎన్నికల సమరానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి అటు రాజకీయ సమరం మరొకసారి ఏపీలో జరిగే అవకాశం కనిపిస్తోంది. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.